ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ డే అనమాట. అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ నిర్మూలన దినోత్సవం. అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కావచ్చు, ప్లాస్టిక్ థింగ్స్ కావచ్చు, ఏదైతే ఉంటాయో ప్లాస్టిక్ సంబంధించినవి అవన్నీ మనం మ్యాక్సిమం స్టాప్ చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ మనం వాడడం ఓకే, బాగానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. తర్వాత అది ఎర్త్లోకి వెళ్ళాక దాని ఎఫెక్టు అది చూపిస్తుంది అన్నమాట. ఎలా అనుకుంటున్నారేమో, ఇప్పుడు మీరు కొన్ని రకాలు తీసుకోండి, పేపర్ తీసుకోండి, లేదంటే వేరేది ఏదన్నా తీసుకోండి, లైక్ వేరే ఏమన్నా, అది భూమిలో కలవడానికి కొన్ని సంవత్సరాలు మాత్రం పట్టవచ్చు, లేదంటే మ్యాక్సిమం 5-6 months పట్టవచ్చు. కానీ ప్లాస్టిక్ భూమిలో కలవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టుద్ది అనమాట. అన్ని వేల సంవత్సరాలు నిలవ ఉండి భూమిలో కలిసి అది కాలుష్యం చేసి పొల్యూషన్, ఇవన్నీ మనకి తెలిసినవే, సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్లాస్టిక్ నిర్మూలన ఎందుకు అంటే మెయిన్గా మన ఆరోగ్యం బాగుంటాక అనమాట. అది భూమిలో కలిసి లేదంటే నీళ్ళల్లో కలిసి జంతువులు అవి తిని, లైక్ జంతువులనే కాదు, ఫిషెస్ లైక్ మిగతా ఆక్టోపస్లు ఇవన్నీ తినే చనిపోవడం, లేదంటే ఇప్పుడు మనకి బఫ్లోస్ ఇవన్నీ తింటూ ఉంటాయి. వాటికి ఏం తెలుసు, అవన్నీ వివేచన ఉండదు కదా మనుషుల్లాగా. వాటికి అవి తింటూ ఉంటాయి, అవి పొట్టలు ఎదుక్కొని చనిపోవడం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మనం ఒక ప్లాస్టిక్ కవరే కదా అనుకుంటాం, లేదంటే ఒక ప్లాస్టిక్ వస్తువు కదా మనకు ఉపయోగపడుతుంది ఈ టైంకి అనుకుంటాం. కానీ అది తర్వాత మనకి ఎంత నష్టం తెస్తుందో, ఎంత మనకి మన ప్రాణాలకి అండ్ మన చుట్టుపక్కల ఉన్నటి ప్రాణాలకి ముప్పు తెస్తుందో అది మనకి తర్వాత తెలుసుద్ది అనమాట. ఇదనమాట ప్లాస్టిక్ గురించి. మీరు ప్లాస్టిక్ వాడడం మానేశారా, లేదంటే వాడుతున్నారు ఇప్పుడు కూడా? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అటు నుంచి వచ్చేసి ప్లాస్టిక్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే, నేను ప్రతి వీడియోలో ఒకటి చెప్పారంటే ఒకేలా ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేదంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పండి, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి చెప్తాను. ఇప్పుడు లైక్ టెక్నాలజీ ఉంది, దాని అడ్వాంటేజెస్ చెప్పాను, డిసడ్వాంటేజెస్ చెప్పాను. అట్లా ప్లాస్టిక్ గురించి కూడా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ చెప్తాను అనమాట. ప్లాస్టిక్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఈజీ టు క్యారీ, మనకి ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి. బాటిల్స్ కూడా మర్చిపోయి, ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మీరు ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే కొన్ని హానికరమైన ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండే లైక్ ఫ్లూయిడ్ కావచ్చు, లేదంటే దాంట్లో ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్ బాటిల్స్ అంటే మీరు తెలిసిందే కదా, తయారు చేస్తారు సపరేట్ వాటిని. వాటిలో ఉండే మనకి తెలియని విష పదార్థాలు, కెమికల్స్ కావచ్చు, వాటర్లో కలిసి మన బాడీకి వెళ్ళిపోయి మనకి హాని చేస్తాయి అన్నమాట. అలాంటిది అడ్వాంటేజెస్ చూసుకుంటే ఈజీ టు క్యారీ. అటు నుంచి వచ్చేసి మనం దేన్నైనా దాంట్లో వాడచ్చు, అంటే లైక్ చికెన్లో, మటన్లో, లేదంటే బాటిల్స్ అయితే వాటర్స్ ఇలా వాడచ్చు. ఈజీ టు త్రో, అంటే ఇప్పుడు మనం కిన్లే బాటిల్స్, బిస్లరీ బాటిల్ చూసుకోండి, రీసైక్లింగ్ అని అంటారు. కానీ అది చెప్పే కదా భూమిలో కలవడానికి చాలా కొన్ని వేల సంవత్సరాలు పడతాయి. వాళ్ళు ప్రమోషన్ కోసం వాళ్ళు చెప్పుకుంటారులేండి. ఐఎమ్ నాట్ ఇమిటేటింగ్ ఎనీ కంపెనీ, నిన్న విషయం చెప్తున్నాను. అలా చేయడం కావచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ వల్ల ఉపయోగాల కంటే నిరుపయోగాలు అండ్ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, నష్టాలు ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. చెప్పే కదా భూమిలో కలవడానికి టైం పట్టుద్ది, అటు నుంచి వచ్చేసి మనకి రోగాలు వస్తాయి, జంతువులు చచ్చిపోతాయి, చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనమాట. ప్లాస్టిక్ తగిలి మామూలుగా మీరు కాల్చేద్దామంటే కూడా చూసారా, దరిద్ర స్మెల్ వస్తుంటుంది, ఏదో రకమైన స్మెల్ వస్తుంటుంది అన్నమాట. దానివల్ల కూడా చాలా రోగాలు వస్తుంటాయి. సో లైక్ ప్లాస్టిక్ ఫ్రీ. మనం ఈ జనరేషన్ నుంచి ప్లాస్టిక్ ఫ్రీగా ఉందామని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం ప్లాస్టిక్ ఫ్రీ అందించాలి కాబట్టి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో వన్స్ అగైన్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే టు ఆల్ నార్మల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడిన వాళ్ళకి, ఇది వాడే వాళ్ళకి వాడొద్దని సలహా ఇస్తాను అనమాట. ఇది మ్యాటర్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.